తన జాతి మనుషులు అంటే ఇజ్రాయేలీల యొక్క జీవన విధానం ఎలా ఉందని చూద్దామని ఆ ఇజ్రాయేలులు ఉండే ప్రాంతంలో సంచరించుచున్నాడు. ఒకానొక దినమున ఇద్దరు ఇజ్రాయేలీలు కొట్టుకుంటున్న వారిని చూసి, అయ్యలారా, మీరు సహోదరులు కదా, ఎందుకు మీరు ఒకరి ఒకరు వ్యాజ్యమాడతారు అని వారితో సమాధానపరచ చూశాడు. వారిని సమాధానపరచ అని చూస్తే వారు మోషేను తిరస్కరించారు. మరొక పర్యాయము మోషే ఐగుప్తీయుని చంపటం జరిగింది. ఐగుప్తీయుడు ఒకడు ఇజ్రాయేలీని కొడుతుండగా ఐగుప్తుని మోషే చంపేశాడు. ఈ విషయాన్ని ఆ ఇజ్రాయేలీలు ప్రస్తావించారు. ఐగుప్తుని చంపినట్టు నీవు మమ్మల్ని కూడా చంపుదువా అని. అప్పుడు భయపడిపోయి ఫరో ఎక్కడ తనను చంపేస్తాడని భయపడి మోషే ఐగుప్తు దేశమును వదిలిపెట్టి మిద్యాను దేశమునకు పారిపోయాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, నెలల ప్రాయములో ఉన్న మోషేను చంపాలని వెంబడించిన సైతాన్ ఇప్పుడు కూడా మోషేను భయపెట్టి ఆ దేశమును వదిలిపెట్టి పారిపోయేటట్టు చేసింది. అంటే దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని ఏదో ఒక విధముగా దేవుని చిత్తము నుండి తప్పించడానికి అపవాది అనేక ప్రణాళికలు రూపొందిస్తుంది. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని చిత్తమును జరిగించడానికి నిశ్చయించుకున్నప్పుడు, దేవుని ప్రణాళిక ప్రకారం నడవాలి అనుకున్నప్పుడు అపవాది అనేక విధాలుగా నిన్ను తొట్టుపడేటట్టు చేస్తుంది. ఏదో ఒక విషయములో నిన్ను ఇబ్బంది పెడుతుంది. అది ఎన్నో రకాలుగా మన మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో మనము భయపడి మనము ఆ కార్యమును వదిలిపెట్టడం కానీ, అక్కడ నుండి తొలగి వెళ్ళిపోవటం కానీ మనం చేస్తాం. అయితే ప్రేమ కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మనము ఎన్నిసార్లు తొట్టుబడినా మనల్ని లేవనెత్తడానికి మన వెన్నంటే ఉన్నాడు. అందుకన్నాడు యెషయా గ్రంథములో ఒక మాటను మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో చాలండి. దేవుడు తనను ఏర్పరచుకున్న బిడలతో, లేదా దేవుని ఇష్టమును నెరవేర్చే బిడలతో మరొక ధైర్యమునిచ్చే మాట, ఒక స్ఫూర్తినిచ్చేటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా చిత్తమును జరిగించే క్రమములో, నా ఇష్టమును జరిగించే క్రమములో ఒకవేళ నీకు ఏదైనా ఎదురవుతుందేమో, ఒకవేళ శత్రువు నీ మార్గమును అడ్డగిస్తాడేమో, ఒకవేళ నిన్ను భయపెట్టే పనులు జరుగుతావేమో, నీ విరోధి నీకు ముందుగా వచ్చి నిన్ను అభ్యంతరపరుస్తాడేమో, ఆ టైంలో నువ్వు కుంగిపోతావేమో. కనుక నేను ఒక ఆదరణకరమైన మాట నీకు చెప్తున్నా, ఆలోచన చేయి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయమందు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు విశ్వాసముంచి దేవుని చిత్తమును జరిగించే క్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ నీకు ఇలాంటి శోధనలు వస్తున్నవేమో, ఫ్యామిలీ నుండి శోధనలు వస్తున్నవేమో, ఇరు పక్కల నుండి శోధనలు వస్తున్నాయేమో, అయిన వారి నుండి శోధనలు వస్తున్నాయేమో, లేదా సమాజపరముగా దేశపరముగా శోధనలు వస్తున్నాయేమో, ఏ రకమైన శోధన వచ్చినా దేవుడు ఈరోజు నీతో ఒక ధైర్యపరిచే మాట చెప్తున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. తాత్కాలికంగా నీ మీద దాడి చేయొచ్చు, తాత్కాలికంగా నిన్ను నొప్పించవచ్చు, తాత్కాలికంగా నిన్ను బాధపరచవచ్చు, తాత్కాలికంగా నిన్ను కృంగదీయొచ్చు. కానీ నిన్ను రక్షించు దేవుడను, నిన్ను కాపాడు దేవుడను నీ వెన్నంటి ఉన్నాను. ఆమేన్. మోషేను తరిమి కొట్టేశాను అనుకుంది సైతాన్. కనుక మోషే మిద్యాను దేశమునకు పారిపోయాడు. 40 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఫరో సంస్థానంలో పెరిగిన మోషే కాలయాపన చేయలేదు. అది మీరు ఖచ్చితంగా మీ మైండ్లో సెట్ చేసుకోండి. హాయిగా ఉంది జీవితం, శ్రమ లేదు, శోధన లేదు, ఏ బాధ లేదు. కనుక కాలయాపన చేసి సుఖవంతమైన జీవితానికి మోషే అలవాటు పడలేదు. ఐగుప్తుల విద్యల యందు
శ్రద్ధాశక్తితో సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుంటూ అందులో ప్రవీణుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నీ ముందు ఏ పని ఉందో బిడ్డ, ఇప్పుడు నీకు ఏ బాధ్యత ఉందో బిడ్డ, వాటిలో నువ్వు సమయము కాలయాపన చేయొద్దు, అనాలోచనగా ఉండొద్దు, నిరాక్షేపముగా పడి ఉండొద్దు. నీ ముందు ఏదైతే ఉందో, ఏ విద్యనైతే అభ్యసిస్తున్నావో వాటిలో నువ్వు ప్రవీణుడు కావాలి. సమయమును పోనీయక సద్వినియోగపరుచుకుంటూ నువ్వు అది నేర్చుకోగలిగి దానిలో ప్రవీణుడు అయితే ఒకప్పుడు నువ్వు దేవునిలో పవర్ఫుల్ వెపన్గా నువ్వు వాడబడతావు. మిద్యాను దేశమునకు పారిపోయినటువంటి మోషేను ఒక 40 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు. మిద్యాను దేశమునకు వెళ్ళి ఆ మిద్యాను దేశపు యాజకుడైనటువంటి ఇత్రో ఇంట చేరాడు. ఇత్రోకు 7 కుమార్తెలు, ఒక కుమారుడు పేరు హోబాబు. ఆ కుటుంబంలో ఒకడుగా మమేకమైపోయాడు మోషే. ఆయన గొర్రెలను మేపుతూ ఆయన ఇంట వాసం చేయుచున్నాడు. ఈ సమయంలో ఇత్రో భార్యకు ఒక ఆలోచన వచ్చింది. మన కుటుంబంలో కలిసిపోయాడు, మన భావాలతో ఐక్యమైపోయాడు, మనలో ఒకడైపోయాడు. కాబట్టి మన కుమార్తెను ఒకరును ఇచ్చి అతనిని మన అల్లుడిగా చేసుకుందామనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తోడనే ఇత్రో యొక్క కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి వివాహం చేశాడు. స్తోత్రం. మోషే వివాహం అయినప్పుడు మోషేను దేవుడు ప్రేమించి అతనికి 2 కుమారులను ఇచ్చాడు, గెర్షోను, ఎలియాజరు అనబడినటువంటి బిడ్డలను. అంటే కుటుంబపరముగా మోషే జీవితం స్థిరపరచబడింది. ఆమేన్. ప్రాణ భయముతో పారిపోయి వచ్చిన మోషే ఎక్కడ బ్రతకాలో ఏమి చేయాలో అర్థం కాని మోషే అంత పెద్ద స్కాలర్ అయ్యుండి, అంత పెద్ద ప్రవీణుడయ్యుండి కూడా ఆ శ్రమల కాలంలో ఎట్టుపోవాలో ఏం చేయాలో తోచుబడి కాని పరిస్థితుల్లో దేవుడు అతని ముందు ఉండి అతనికి ఒక దారిని చూపించాడు. ఆ దారే ఇత్రో కుటుంబం. నిన్ను వదిలిపెట్టాడని దేవుడు అనుకుంటున్నావేమో, నీకు సహాయం చేయట్లేదని దేవుడు అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందే నీతో ఉన్నాడు దేవుడు, నీ ముందు ఉన్నాడు దేవుడు, నీతో ఉన్నాడు దేవుడు, నీ సమస్యలో ఉన్నాడు దేవుడు. ఆ సమస్య, దేవా నా ప్రార్థనను ఎందుకు వినవు, నా సమస్యల్లో నా బాధల్లో నేను మొర్ర పెడుతున్నానని నువ్వు అర్రులు చేస్తున్నావేమో. దావీదన్నాడు, కన్నీటితో నా పరుపును తేలగొట్టుకొనుచున్నాను అన్నాడు. నా ఆపత్కాలమందు యెహోవాను ఆశ్రయించాను, నేను మొర్రపెట్టగా నువ్వు నాకెందుకు ఉత్తరమివ్వవు అని దావీదు దేవుని పలుపర్యాయాలు అడిగాడు. కానీ ఈ మాట ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నిన్ను విడువను ఎడబాయను, నీతోనే నేను ఉన్నాను. నీకు శ్రమ వచ్చింది, నీకు శోధన వచ్చింది, నీకు బాధ వచ్చింది. ఆ శ్రమ ఏ కారణం చేత వచ్చినా, ఒకవేళ నువ్వే తప్పు చేస్తే ఆ తప్పును బట్టి నీకు శ్రమ వచ్చిందేమో బిడ్డ. ఒకవేళ నువ్వే పాపం చేస్తే ఆ పాపమును బట్టి నీకు శ్రమ వచ్చిందేమో. లేదా నువ్వు నీతిగా ఉంటే అనవసరమైన నింద, అనవసరమైన శ్రమ నీ మీదకి వచ్చిందేమో. ఒకవేళ ఒకరికి హెల్ప్ చేద్దామని, ఒకరికి సహాయం చేద్దామని, ఒకరికి మంచి చేద్దామని నువ్వు అనుకుని మంచి చేస్తుంటే నీకు శ్రమ వచ్చిందేమో, నీకు లేనిపోయిన నిందొచ్చిందేమో, లేనిపోయిన బాధ వచ్చిందేమో. ఈ పరిస్థితుల్లో నువ్వు దేవునితో మాట్లాడుతున్నావేమో. నాకు శ్రమ వచ్చింది, నేను మొరపెడుతున్నాను, నువ్వు నాకెందుకు వ్యాజ్యమాడవు, నువ్వు నాకెందుకు సమాధానం ఇవ్వవు, ఎంత ప్రార్థన చేసినా నీ సమాధానం నాకు రావటం లేదేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు శ్రమ వచ్చినా, నీకు సమస్య వచ్చినా, నీకు ఏ శోధన వచ్చినా, మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడువని వాడు ఎవరైనా ఉన్నారంటే అది నేనేనని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో నేను సదా ఉందును. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో సదాకాలము నేను ఉంటాను అని. ఒక మనుషుడు ఇంకొక మనుషునితో ప్రమాణం చేయొచ్చు, ఒక భార్య తన భర్తతో ప్రమాణం చేయొచ్చు, భర్త భార్యతో ప్రమాణం చేయొచ్చు, నా జీవిత కాలమంతయు నీతోనే నేను ఉంటాను అని, నిన్ను విడువకుండా ఉంటాను అని. నీ కష్టములో, నీ శ్రమలో, నీ బాధలో, నీ దుఃఖములో, నీ ఆనందములో, సమస్తములో పాలివాడనై ఉంటానని భార్యాభర్తలు ఒకరికొకరు
ప్రమాణం చేసుకోవచ్చు. కానీ భార్య లేని స్థలాలలో ఒక్కొక్కసారి భర్త ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. భర్త లేని స్థలాలలో ఒక్కొక్కసారి భార్య ఉండాల్సి వస్తుంది. బిడ్డలు లేని స్థలాలలో తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది. తల్లిదండ్రులు లేని స్థలాలలో బిడ్డలు ఉండాల్సి వస్తుంది. కానీ ఎక్కడైనాను, ఎప్పుడైనాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనాను నిన్ను విడువకుండా నీతో ఉండగలిగినది ఒకే ఒకరు, ఆయనే తండ్రి అయిన దేవుడు. కనుక మోషే కష్టకాలమందు, శ్రమకాలమందు మరణ భయంతో పారిపోయిన మోషే జీవితంలో తన తల్లి రాలేదు, తన తండ్రి రాలేదు, తన అన్న రాలేదు, తన అక్క రాలేదు. కానీ తండ్రి అయిన దేవుడే ఆయనతో వచ్చి మిద్యాను దేశమునకు నడిపించి మిద్యాను దేశంలో ఒక దారి చూపించాడు. నీ చుట్టూ అన్ని దారులు మూసుకుపోయినాయి అనుకుంటున్నావేమో, నాకు ఏ మార్గము లేదు, మేలు అనేది నాకు దొరకట్లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ ముందు ఎంత కఠినమైనటువంటి మార్గమున్నా ఆ మార్గాలన్నిటినీ సరళం చేయగలిగిన దేవుడు, నీ త్రోవను సరళం చేయగలిగిన దేవుడు, మూయబడిన ద్వారాలన్నీ ఒకేసారి ఓపెన్ చేయగలిగిన దేవుడు నీ పక్షమున ఉన్నాడు అన్న సంగతిని నువ్వు దృఢముగా నమ్మాల్సిన ఆవశ్యకత ఈ రాత్రి ఉన్నది. కనుకనే మోషే జీవితమును మన ముందు ఉంచుతున్నాడు. నిన్ను తలగా చేయాలంటే ముందు నిన్ను రెడీ చేయాలి, నిన్ను సరి చేయాలి. ఆ క్రమములనే మోషేతో దేవుడు మిద్యాను దేశమునకు వెళ్ళాడు. మిద్యాను దేశంలో యిత్రో ఇంట్లో ఉన్నాడు. మోషే అడుగు పెట్టినప్పుడు యిత్రో ఇల్లు ఆశీర్వదింపబడింది. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నిజముగా దేవుని చిత్తమును జరిగించేవాడు అయితే నీ ద్వారా అనేకులు దీవించబడతారన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అంటున్నావు, నేను గుండెలో బాదుకుంటున్నాను, నేను ఆపత్కాలమందు నేను మొరపెడుతున్నాను, నేను శ్రమలో కృంగిపోతున్నాను, నాకు ఏ సహాయం రాదని నువ్వు కృంగిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, శ్రమలో నీకు తోడుగానే ఉన్నాను, నీతో ఉండటం మాత్రమే కాదు, నువ్వు అడుగు పెట్టు చోటల్లా నేను ఆశీర్వదిస్తున్నాను. యాకోబు భయపడి పారిపోయాడు కదా, తన అన్న భయం వలన పారిపోయాడు కదా, పారిపోయి లాభాను, తన మేనమామైన లాభాను ఎంట చేరాడు కదా. అక్కడ అంటున్నాడు, లాభానంట శకునము చూపించాడంట. ఇంతకుముందు నాకు లేదు ఈ ఆశీర్వాదం, ఇంతకుముందు లేదు నాకు ఈ లాభము, ఇంతకుముందు నేను ఇలాగ వర్ధిల్లలేదు, సడన్గా నేను వర్ధిల్లుతున్నాను, సడన్గా నేను ఆశీర్వదింపబడుతున్నాను, సడన్గా నేను గొప్పవాడనవుతున్నాను. ఎందుకు అవుతున్నాను? ఎందుకు వృద్ధినవుతున్నాను? ఎందుకు గొప్పవాడనవుతున్నాను? ఎందుకు ఇంత లాభం పొందుతున్నాను అని లాభాను ఒక చోట శకునం చూపించాడంట. ఆ శకునగాండ్రు చెప్పాడంట, వేరే కారణం ఏమీ లేదయ్యా, నీ ఇంట ఒక వ్యక్తి వచ్చాడు, ఈ మధ్య ఒక యవనస్తుడు వచ్చాడు, అతను అడుగు పెట్టినప్పటి నుండి నీ అల్లు ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. శ్రమలో ఉన్నాడు యాకోబు, బాధలో ఉన్నాడు యాకోబు, భయములో ఉన్నాడు యాకోబు. కేవలం యాకోబు చేసిన పాపం వలనే శ్రమ వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను వదిలిపెట్టాను అనుకోవద్దు, నీకు తోడుగా నేను వస్తున్నాను అన్నాడు. ఆమె నేను వస్తున్నాను అనటానికి బేతేలులో దేవుడు దర్శనం అందించాడు. ఏమిచ్చాడు? ఆకాశమునకు భూమికి నిచ్చెన వేసి దేవదూతలు ఎక్కుటయు దిగుటయు కనపడ్డాడు. అంటే యాకోబు, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తున్నానయ్యా. మోషే, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తున్నానయ్యా. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తున్నాను. ఒకవేళ నువ్వు దోషం చేసి శ్రమను అనుభవిస్తున్నావేమో, ఒకవేళ నువ్వు దోషం చేసి ప్రజల చేత నిందింపబడుతున్నావేమో, నీ అయిన వారైనా నిన్ను దూషిస్తారేమో, కానీ నేను నిన్ను ఎన్నడూ దూషించను. ఆమేన్. నీ చుట్టూ దారి అంతా మూసుకుపోయింది, నా అంత కట్టిక చీకటిలో ఉన్నానని నేను కంగారు పడుతున్నావేమో, నా అయిన వారందరూ నన్ను వదిలిపెట్టేశారు, నాకెవరు లేరని బాధపడుతున్నావేమో, నీ అయిన వారు, నీ కన్న తల్లి అయినా నిన్ను మరుచునేమో, కానీ బిడ్డ, ఒక్కసారి నువ్వు నా కుమారుడు అయితే, ఒక్కసారి నువ్వు నా కుమార్తె అయితే, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు తోడుగా నేను ఉంటాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లాబాను ఆశ్చర్యపడిపోయి యాకోబుతో చెప్తున్నాడు, అయ్యా, నేను ఒక చోట శకునము చూపించాను, నేను ఎందుకు ఇలాగా దినదినము ప్రవర్ధమానం అవుతున్నానని శకునం చూపిస్తే ఆ శకునగాడు చెప్పాడు, నువ్వు నా ఇంటికి రాబట్టి నేను ఆశీర్వదింపబడ్డానంట. ఆమేన్. ఎంత గొప్ప మాట. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలను
వాళ్ళను కాపాడటం మాత్రమే కాక వారిని చేర్చుకున్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారికి మేలు చేయాలని చూసిన వారికి దేవుడు తప్పనిసరిగా దీవెన ఇస్తాడు. కాబట్టి యాకోబు అడుగు పెట్టినప్పుడు లాబాను ఆశీర్వదింపబడ్డాడు. అలాగే మోషే అడుగు పెట్టినప్పుడు ఇత్రో ఆశీర్వదింపబడ్డాడు. కనుక ఇత్రో తన కుమార్తె అయిన సిప్పోరాను తనకు భార్యగా ఇచ్చాడు. తర్వాత సిప్పోరా వలన మోషే 2 కుమారులను కన్నాడు. ప్రాణభయంతో పారిపోయాడు మోషే. ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో ఉన్నాడు మోషే. కానీ దేవుడు అద్భుతమైనటువంటి ద్వారం తెరిచాడు. సాతాను అనుకుంది, ఈడి దారులన్నీ మూసేశాను, ఈడి చరిత్ర క్లోజ్, ఈడి బ్రతుకు లేదు అంది. కానీ దేవుడు అన్నాడు, అద్భుతమైనటువంటి ద్వారం నా బిడ్డ ఎదుట తెరుస్తా. ఈరోజున ఆలోచన చేయి, నీకు సాతాను ఎన్ని రకాలుగా ద్వారాలు మూసేస్తున్నా, ఏ విధమైన మేలు కలగట్లేదు అని నీకు అనిపిస్తున్నా, దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఒక మార్గం చేస్తాను. నీ కొరకు ఒక మార్గమును ఎప్పటికప్పుడు నేను సరళం చేస్తాను. ఆమేన్. దేవుడు అద్భుతం చేశాడు. 40 సంవత్సరాలు మోషే మిద్యాను దేశంలో గడిపేశాడు. 40 సంవత్సరం అవుతున్న సమయంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. హోరేబు కొండ దగ్గర గొర్రెలను మేపుకుంటున్న మోషేను దేవుడు దర్శించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు దర్శిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఇన్ టైంలో వర్క్ చేస్తాడు. అది మనము ఖచ్చితంగా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. హోరేబు కొండ యొద్ద మోషే దేవుని గొర్రెలను మేపుకొని చుండగా దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మనకు తెలుసు, ఒక పొద మోషే కళ్ళ ఎదుట అప్పటికప్పుడు మండుతూ ఉంది. సడన్గా ఆలోచన చేశాడు మోషే, ఎక్కడి నుండి వచ్చింది నిప్పు, ఎక్కడి నుండి వచ్చింది అగ్ని, ఈ పొద కాలిపోవటానికి కారణం ఏంటని. అలాగ పొద ఇంకా చూస్తుండగా పొద మండుతూ ఉంది, కానీ పొద ఏమాత్రము కాలిపోవటం లేదు. ఆశ్చర్యపడిన మోషే ఏం జరిగిందా చూద్దామని దగ్గరికి వెళ్తే అప్పుడు దేవుని స్వరము మోషే కనపడుతుంది. మోషే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది. ఆమేన్. ఏ స్థలము పరిశుద్ధమైంది? దేవుని మందిరమునకు వచ్చి మనం అంటాం, ఇది పరిశుద్ధమైనదండి, ఇక్కడ బూతులు మాట్లాడకూడదు, ఇక్కడ అబద్ధాలు ఆడకూడదు, ఇక్కడ ఎట్లా పడితే పిచ్చి మాటలు మాట్లాడుకోకూడదు. మందిరములో చాలా పవిత్రంగా ఉండాలి. బికాజ్ మందిరము పరిశుద్ధం. ఇంకొక స్టెప్ అంటాం, అది అతి పరిశుద్ధం అండి, ఆల్టరు, దాని మీదకి ఎవరు పడితే వాళ్ళు ఎక్కకూడదు అని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అది పరిశుద్ధ స్థలం. బికాజ్ నువ్వు ఎక్కడుంటే అక్కడ నేనుంటాను. నేను ఎక్కడైతే ఉంటానో అది పరిశుద్ధం. ఆమేన్. నేను ఉండని ప్లేసు అది అపరిశుద్ధం. పొద మండుతుండగా మోషే పొద దగ్గరకు వెళుతుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది. దేవుని నమ్ముకున్న మనము నమ్ముకుంటే సరిపోదండి, ఆయన సన్నిధిలో ఎలా నడుచుకోవాలి, ఆ మర్యాదను మనము తెలుసుకోవాలి, ఆ క్రమాన్ని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు, కానీ ఆశీర్వదించడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మోషేతో అంటున్నాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది, బికాజ్ అక్కడ నేనున్నాను. ఆమేన్. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ పరిశుద్ధం. నేను ఎక్కడైతే ఉంటానో, నేను ఎక్కడైతే నిలిచి ఉంటానో అక్కడ పరిశుద్ధం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఏకాంత ప్రార్థనలో దర్శిస్తాడు. ఆయన దర్శించినంతసేపు, ఆయన మనతో మాట్లాడినంతసేపు, ఆయన స్థలములో ఉన్నంతసేపు ఆ స్థలము పరిశుద్ధముగా ఉంటుంది. ఆమేన్. నీ హృదయము పరిశుద్ధం, నీ దేహము పరిశుద్ధం. దేవుడు ఉండగలిగితే, దేవుడు ఉండగలిగినంత పరిస్థితి నువ్వు కల్పించగలిగితే, దేవుడు తన మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ఒడిలోనికి తీసుకుని ఆశీర్వదించునుగాక. మోషే వణికిపోయాడు. మోషే వణికిపోయి చెప్పులు దూరంగా వదిలేసి వచ్చి ఇప్పుడు దేవుని మాటను శ్రద్ధగా వింటున్నాడు. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిని అనుభవించే అనుభవంలోనికి రావాలి. నీవు గదిలో ప్రార్థన చేసుకుంటే దేవుని ప్రత్యక్షతలు నీకు రావాలి. నీవు ఉన్న స్థలాలలో దేవుడు నిన్ను దర్శించే విధముగా నీకు ఆ అనుభవం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు మోషేకు ఒక పిలుపునిస్తున్నాడు. చాలా మంది సేవకు వచ్చేస్తున్నారు, చాలా మంది సేవ చేస్తున్నారు. అదేమంటే కోతెంతో విస్తారము, కోత కొయ్యేవారు చాలా తక్కువ మంది. కానీ ఆలోచన చెయ్యి ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్లాన్ నీకుందా? దేవుని పిలుపు నీకుందా? దేవుడు పిలిపిస్తున్నాడు మోషేకు.
నా ప్రజలు ఐగుప్తుల చేతుల క్రిందలో నలిగిపోతున్నారు, వారిని విడిపించాలని నాకున్నది, విడిపించడానికి నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను. అదే మాట ఈరోజు నీతో దేవుడు చెప్పగలగాల. నా ప్రజలు పాపమనే ఐగుప్తు దాస్యము కింద, పాపమనే ఐగుప్తు కాడి కింద నలిగిపోతున్నారు. సంవత్సరాల తరబడి, తరాల పడి, యుగాల తరబడి నా మనుషులు పాపములో నలిగిపోతున్నారు. ఆ పాపపు కాడి విరగగొట్టి వారిని విడిపించుటకు నేను ఒక ప్రణాళికను రూపొందించాను. అందులో భాగముగా నీవు నా పని చేయటానికి నేను ఏర్పరచుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. పిలుపును శ్రద్ధగా విన్నాడు మోషే. శ్రద్ధగా విని ఇప్పుడు దేవుని మాట కొరకు సంసిద్ధతై ఇప్పుడు మిద్యాను దేశం నుండి బయలుదేరుతున్నాడు. మిద్యాను దేశం నుండి బయలుదేరిన మోషే తన భార్యను, తన బిడ్డలను ఇద్దరిని తీసుకుని బయలుదేరాడు. అలా వెళుతుండగా ఒకానొక స్థలంలో వారు ఒక రాత్రి వేళ బస చేయాల్సి వచ్చింది. అదే వారున్న సత్రం. ఆ సత్రంలో బస చేయుచుండగా యెహోవా మోషేను చంపజూశాను. వెంటనే సిప్పోరా వాడిగల రాయి ఒకటి తీసుకుని సున్నతి చేసింది. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. మోషే దేవుణ్ణి గుర్తెరిగాడు. దేవుడు మోషేకు పిలిపించాడు. దేవుడు సేవ చేయమన్నాడు. కానీ మోషే జీవితంలో లోటు ఏంటంటే సున్నతి లేదు. అంటే దేవునితో నిబంధన చేశాడు, కానీ నిబంధనకు కలిగిన గుర్తు మోషే యందు కానీ, మోషే బిడల యందు కానీ లేదు. కాబట్టి దేవుని పని చేయాలంటే ఖచ్చితంగా నిబంధన కావాలి. నిబంధనకు సంబంధించిన గుర్తు అనేది ఆ వ్యక్తికి కావాలి. చాలా మంది సేవకులు బాప్తిసం లేకుండానే సేవ చేసేస్తున్నారు. అది తప్పు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని దీవించును గాక. అక్కడ నుండి బయలుదేరి ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మీకు తేట తెల్లగా నేను చెప్తున్నాను, ఒక వ్యక్తిని దేవుడు పట్టుకోవటానికి తగిన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ పట్టుకునే లోపు సైతాన్ అతని జీవితాన్ని తారుమారు చేయాలని చూస్తుంది. ఏదో ఒక విధముగా అతని జీవితమును నాశనం చేయాలని చూస్తుంది. దేవుడు అంటున్నాడు, సైతాను మీ విరోధి ఎన్ని రకాలుగా నీ జీవితాన్ని నాశనం చేసినా సరే అప్పటికప్పుడు నేను దాన్ని బాగు చేస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, నాలో అందంగా కట్టుకుంటాను, ఖచ్చితంగా నిన్ను నా పరిచర్యలో వాడుకుంటాను.